ఈ సందర్భంగా మీరు ఏ ఉద్దేశంతోనైతే నిన్న జమ్మికుంటలో ఈటల రాజేందర్ గారి ఫ్లెక్సీలు 40 ఫ్లెక్సీలు మేము చిన్నగా పెట్టుకొని అన్ని వాడలలో పెట్టుకొని మీ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా మీరు ఆ పర్మిషన్ సంబంధించిన కాగితాలు ఉన్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శీలం శ్రీనివాస్ గారు వారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన రిసీవ్డ్ కాపీ కూడా మన మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళు ముద్రేసి ఇచ్చిన కాపీ కూడా మా దగ్గర ఉంది. అది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలా దౌర్జన్యంగా దొరల ఆదేశాల మేరకు ఇక్కడ ఒక రాజేశ్వరరావు దొర మరి పూర్తిగా ఆయన చేతుల్లే అధికారం ఉన్నట్టుగా భావిస్తూ ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నట్టుగా కాకుండా రాజరిక వ్యవస్థలో ఉన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసేటి ఇవన్నీ గొప్పతనంగా భావిస్తున్నారు, కానీ మీరు చేసే ప్రతి ఒక్క తప్పు రేపు ఎన్నికల్లో గుణపాఠం చెప్పబోతున్నారు ప్రజలు. మీరు ఇంకొకసారి అంటే ఇక అధికారం ఉన్నది, మేము ఏం చేసైనా ఇక్కడ గెలవాలని మీరు ఎంత దుర్మార్గం చర్యలు పోతా ఉన్నారో ఇంకా అంతకు రెట్టింపున ఉత్సాహంతో ప్రజలు మిమ్మల్ని తొక్కిపెట్టాలని ఆలోచనతో ఉన్నారు. బిడ్డ ఖబర్దార్, మీకు కంపల్సరీ ఈ ఎలక్షన్ ఒక గుణపాఠం కాబోతా ఉంది. మీ అధికార దురహంకారానికి ఒక గుణపాఠం కాబోతా ఉంది. మీరు గద్దె దిగడానికి ఇది మొదటి మెట్లు కాబోతా ఉంది. దయచేసి ఇప్పటికైనా అంటే మమ్మల్ని ప్రచారం చేసుకొనియరు, మమ్మల్ని కండువా చేసుకొని తిరగనియరు. మేము మా కార్లు 4 పోతే పోలీసులు ఆపుతారు. మీ కార్లు కాన్వాయ్ల కార్లు రాత్రి పగలు టైం తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగినా కూడా మీకు పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇది ఎక్కడి న్యాయం? ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు ప్రచారం చేసుకునే హక్కు లేదా? మేము ఫ్లెక్సీలు తొలగించిన దానిపైన ఈరోజు చెప్తా ఉన్నాం. సమాధానం కనుక కమిషనర్ గారు చెప్పకపోతే రేపు మీ మున్సిపల్ ఆఫీస్ మీద పెద్ద ఎత్తున కొన్ని వేల మంది ప్రజలతోనే మేము మీ దగ్గర రాబోతా ఉన్నాం. మా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సాయంత్రం వరకు ఇటు చర్య పైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మీరు స్పందించకపోతే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ప్రజల బలంతో ఆందోళనకు మేము సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనీసం ఆ తీసేసిన ఫ్లెక్సీలు ఎక్కడ పడేసినా కూడా దొరకకుండా అంటే రేపు ఒకవేళ మళ్ళీ సమయం వాళ్ళకి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఫ్లెక్సీలు కూడా దొరకద్దనే దురదృష్టంతో కనీసం ఆ ఫ్లెక్సీలు ఆఫీస్లో ఎప్పుడైనా కూడా ఫ్లెక్సీలు తీసేసిన ఫ్లెక్సీలు ఆ మున్సిపల్ ఆఫీస్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా లేకుండా వాటిని ఎక్కడో పడేసారు. సరే, ఎక్కడ పడేసినా కూడా మీరైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు సమాధానం చెప్పండి. అంటే మీ ఫ్లెక్సీలు ఎందుకు ఉంటాయో, బీజేపీ ఫ్లెక్సీలు ఎందుకు ఉండలేవు అనే విషయం మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులే. ప్రజల చేత నడిచే ఈ మున్సిపల్ సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం.